నమస్తే అందరికీ. సుదర్శన హోమియోపతి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం గుండె గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. గుండె ఎలా పనిచేస్తుంది, గుండెలో మనం సాధారణంగా చూసే జబ్బులు ఏంటి అంటే హార్ట్ అటాక్ చూస్తాము, కార్డియాక్ అరెస్ట్ చూస్తాము. ఈ రెండు మనము సాధారణంగా ఒకటే అనుకుంటాము, కానీ ఈ రెండు కూడా వేరు వేరు వ్యత్యాసాల కారణాలతో మనకి ఉంటాయి. ఆ కారణాలు ఏంటి, ఆ వ్యత్యాసం అనేది ఏంటి, వీటిని ఎలా నివారించుకోవాలి అన్నది ఈరోజు మనం తెలుసుకుందాము. మనకు మానవ శరీరం లక్షల కోట్ల కణాలతో నిర్మించబడి ఉంటుంది. అందులోని ప్రతి కణానికి కూడా ఆక్సిజన్ అనేది నిరంతరంగా అందుతూ ఉండాలి. ఇది పనిచేసే వ్యవస్థని మనము రక్త ప్రసరణ వ్యవస్థ అంటాము. అంటే బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ అన్నమాట. శరీరం మొత్తానికి కూడా గుండె రక్తాన్ని పంపిణీ చేస్తూ ఉంటుంది. రక్తంతో ఆక్సిజన్, పోషకాలని కూడా అన్ని భాగాలకు గుండె సరఫరా చేస్తూ ఉంటుంది. అలాగే కార్బన్ డైఆక్సైడ్ మరియు ఇతర వ్యర్థ పదార్థాలను తొలగించే పని కూడా గుండె చేస్తుంది. సాధారణంగా మన మానవ గుండె 350 గ్రాముల బరువు ఉంటుంది. మన మానవ గుండె నిమిషానికి 72 నుంచి 80 సార్లు కొట్టుకుంటూ ఉంటుంది. గుండె సాధారణంగా శరీరంలో కొంచెం ఎడమ పక్కకి ఉంటుంది, అంటే రెండు ఊపిరితిత్తుల మధ్యలో ఉంటుంది. ఎడమ పక్కకు ఎక్కువగా ఉండటం చేత మనకి ఎడమ ఊపిరితిత్తు కొంచెం చిన్నగా అనిపిస్తుంది. గుండె ఒక్కసారి కొట్టుకుంటేనే 30 మిల్లీమీటర్ల రక్తం బయటకు పంపబడుతూ ఉంటుంది. శరీరంలోని అన్ని భాగాల నుంచి చేరిన రక్తాన్ని గుండె మన ఊపిరితిత్తులకు పంపుతూ ఉంటుంది. ఆ రక్తం కార్బన్ డైఆక్సైడ్తో నిండి ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ ఊపిరితిత్తుల ద్వారా బయటికి వెళ్తుంది. అలాగే బయట నుండి వచ్చిన ఆక్సిజన్ రక్తంలో చేరుతూ ఉంటుంది. సాధారణంగా మనిషిలో సుమారు 5 లీటర్ల రక్తం ఉంటుంది. అదే అప్పుడే పుట్టిన చంటి పాపలకైతే 1 కప్పు రక్తం మాత్రమే శరీరంలో ఉంటుంది. గుండె కొట్టుకుంటున్న ప్రతిసారి కూడా రక్తం రక్త కణాల్లోకి ప్రవహిస్తూ ఉంటుంది. మామూలుగా మనకు 3 రకాల రక్త కణాలు ఉంటాయండి. అది మొదటిది ఆర్టరీస్, అంటే ధమనులు. ఇది గుండె నుండి రక్తాన్ని శరీరం మొత్తానికి తీసుకెళ్తుంది. ఆర్టరీస్ అంటే గుండె నుంచి అన్ని పార్ట్స్కి బ్లడ్ సప్లై చేస్తుంది. రెండవది వెయిన్స్, శిలలు. ఇది శరీర భాగాల నుంచి రక్తాన్ని గుండెకి చేర్చుతుంది. మూడవది క్యాపిలరీస్, అంటే కేశనాళికలు. కేశనాళికలను ఎందుకన్నారంటే ఇవి మన వెంట్రుక కన్నా కూడా చాలా 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 చిన్నగా ఉండే క్యాపిలరీస్, అంటే రక్త కణం. అసలు మనకి గుండెకి హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది, హార్ట్ అటాక్ దేనివల్ల కలుగుతుంది, దీనికి ఉండే లక్షణాలు ఏంటి, దీనికి మనం తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు ఏంటి అన్నది ఇప్పుడు మనం చూద్దాము. మామూలుగా మన శరీరంలోని అన్ని కండరాలకు కూడా రక్తంతో పాటు ఆక్సిజన్ సప్లై అనేది చాలా అవసరము. ఇది మనకు చేసేది గుండె. ఆక్సిజన్ లేకపోతే మన కండరాలు మనకు పనిచేయవు. అలాగే శరీరం మొత్తానికి కండరాలు పనిచేయడానికి ఆక్సిజన్ ఎంత ఇంపార్టెంటో మనకి రక్తాన్ని సరఫరా చేసే గుండె కండరాలు పనిచేయడానికి కూడా ఆక్సిజన్ అనేది అంతే ముఖ్యము. గుండె కండరాలకు రక్తం సరఫరా చేసే రక్త కణాలను మనం కరోనరీ ఆర్టరీస్ అంటాము. ఈ రక్త కణాల్లో కనుక ఏదన్నా అడ్డం ఏర్పడితే ఆ రక్త కణాలకు ఆక్సిజన్ సప్లై అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే రక్తం ప్రసరించడానికి, ఆక్సిజన్ ప్రసరింపచేయడానికి దారి లేక అక్కడ అడ్డం ఏర్పడితే అక్కడ ఆక్సిజన్ సప్లై అనేది తగ్గిపోతూ ఉంటుంది. దానివల్ల ఆ ఏరియా ఫంక్షనింగ్ అనేది దెబ్బతింటూ ఉంటుంది. దీనివల్ల మనకి హార్ట్ అటాక్ ఏర్పడుతూ ఉంటుంది. అసలు ఈ కండరాల్లో అడ్డం ఎందుకు ఏర్పడుతుంది అన్నది మనం ఒకసారి తెలుసుకుందాము. మామూలుగా కరోనరీ ఆర్టరీస్లో కొవ్వు, అంటే కొలెస్ట్రాల్ పేరుకొని రక్త ప్రవాహానికి అడ్డు ఏర్పడుతుంది. ఇలా పేరుకున్న అడ్డుని మనము ప్లేక్ అని అంటాము. ఇలా ప్లేక్ కనుక రప్చర్ అయితే అక్కడ రక్తం గడ్డకట్టుకుపోతుంది. ఇలా గడ్డకట్టగానే గుండె కండరాలకు ఆక్సిజన్ సప్లై అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఈ ఆక్సిజన్ సప్లై తగ్గిపోవటం వల్ల మనకి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. దీన్నే మనము కరోనరీ ఆర్టరీ డిసీజ్ అని అంటాము.
ఈ హార్ట్ అటాక్ యొక్క కాజెస్ మనం చూద్దాము, అంటే కారకాలు. మొదటిగా జీన్స్, జన్యుపరంగా వంశపారపరంగా కనుక ఉంటే ఇది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత లైఫ్ స్టైల్ చేంజెస్, ఆహారపు అలవాట్లు మరియు శారీరక అలవాట్ల వల్ల ఇవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత ఓల్డ్ ఏజ్, ముసలితనం వల్ల, ఒబెసిటీ ఊబకాయం, స్మోకింగ్ ధూమపానం ఎక్కువగా చేయటం, ఆల్కహాల్ కన్సప్షన్ మద్యపానం ఎక్కువగా స్వీకరించటం, అధిక రక్తపోటు హైపర్ టెన్షన్ వలన, అలాగే డయాబెటీస్ షుగర్ వల్ల కూడా ఇవి వచ్చే ఛాన్సెస్ ఉంది. తరువాత దీని లక్షణాలు ఏంటో మనం ఒకసారి తెలుసుకుందాము. ఛాతీ నొప్పి, చెస్ట్ పెయిన్ మనం చూస్తాము. అలాగే ఛాతీ బరువుగా అనిపించడం, చెస్ట్ హెవీనెస్ చూస్తాము. తర్వాత డిఫికల్ట్ బ్రీతింగ్, శ్వాస తీసుకోవటం బాగా ఇబ్బందిగా అనిపించటము, ఎక్కువగా చెమటలు పట్టడం, ఎక్సెసివ్ స్వెట్టింగ్ చూస్తాము. అలాగే నొప్పిని బాగా చూస్తాము. నొప్పి ఛాతీ నుంచి మొదలయ్యి ఎడమ చేతికి మరియు వెనక వీపు భాగానికి మరియు మెడకి కూడా ఎక్కువగా ఉంటుంది. మామూలుగా హార్ట్ అటాక్ వచ్చిన పర్సన్కి కామన్గా చేసే సర్జికల్ ప్రొసీజర్స్ రెండు. ఒకటి యాంజియోప్లాస్టీ, రెండోది ఓపెన్ హార్ట్ సర్జరీ. యాంజియోప్లాస్టీ అంటే ఒక బెలూన్ ద్వారా దాంట్లో ఉన్న అడ్డుని మనము పక్కకు తప్పించడం లేదా స్టంట్ ప్రొసీజర్ ఫాలో అవ్వటం. రెండవది సిఏబిజి అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ. వేరొక చోట నుంచి రక్తనాళాలను తీసి పూడుకున్న చోట అది ఉంచటం. అదేంటి, కొవ్వు పేరుకోవటం వల్లే గుండెకు సంబంధించిన ఇబ్బందులు వస్తాయా? మరి ఏ ఇతర కారణాలు లేవా? దేనివల్ల హార్ట్ స్ట్రోక్ అనేది కలగదా అంటే ఉంది, కార్డియాక్ అరెస్ట్. మామూలుగా సహజంగా మనం కార్డియాక్ అరెస్ట్, హార్ట్ అటాక్ రెండు కూడా ఒకటే అనుకుంటాము, లక్షణాలు ఒకటే అనుకుంటాము, అవి రెండు జబ్బులు కూడా ఒకటే అనుకుంటాము. కానీ ఆ రెండిటికి చాలా వ్యత్యాసం ఉంది. కార్డియాక్ అరెస్ట్ అనేది హార్ట్ నర్వ్ ఇంపల్సెస్ అనేవి పెరగటం లేదా తగ్గటము, అంటే హార్ట్ కండక్టివ్ సిస్టమ్ అనేది సరిగా పనిచేయకపోవటం వల్ల మనం చూసే పరిస్థితి. అదేవిధంగా హార్ట్ అటాక్ అనేది మన రక్తనాళాల్లో కొవ్వు పెరిగిపోవటం వల్ల ఆక్సిజన్ సప్లై తగ్గిపోయి వచ్చేది. సహజంగా గుండె కొట్టుకోవటం అనేది గుండెలోని నాడీ వ్యవస్థ పంపే విద్యుత్ ప్రచోదన, అంటే నర్వ్ ఇంపల్సెస్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ వ్యవస్థలో గనక ఏదన్నా లోపం ఏర్పడి సరిగ్గా పనిచేయనప్పుడు గుండె వేగంగా కొట్టుకోవటం లేదా స్లోగా కొట్టుకోవటం చూస్తూ ఉంటాము. దీన్ని మనం ఎరిథ్మియా అంటాము, మెడికల్ లాంగ్వేజ్లో ఎరిథ్మియా అంటాము. గుండెకు ఆక్సిజన్ తగ్గటం వల్ల ఊపిరితిత్తులు మరియు మెదడుకు కూడా ఆక్సిజన్ సరిగ్గా అందకపోవటం వల్ల స్పృహ తప్పి పడిపోతూ ఉంటారు. పరిస్థితుల్లో వెంటనే మనము సిపిఆర్ని అమలు చేయాలి. సిపిఆర్ అంటే చెస్ట్ మధ్య భాగాన చేతితో నిమిషానికి ఫాస్ట్గా 100 నుంచి 120 సార్లు ప్రెస్ చేస్తూ ఉండాలి. దానివల్ల గుండె మళ్ళా పనిచేయటము ప్రారంభించే అవకాశం ఉంది. కార్డియాక్ అరెస్ట్కి సిమ్టమ్స్ ఏమి ఉండవు. హార్ట్ అటాక్లో అయితే మనం సిమ్టమ్స్ చూస్తాము, మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. కానీ కార్డియాక్ అరెస్ట్లో సిమ్టమ్స్ ఏం కనిపించవు, సడన్గా వస్తుంది. ఏ ఇతర గుండె జబ్బులు లేని మనిషిలో కూడా మనం కార్డియాక్ అరెస్ట్ అనేది చూస్తూ ఉంటాము. ఈ కార్డియాక్ అరెస్ట్ యొక్క కారకాలు ఏంటో మనం తెలుసుకుందాము. జీన్స్, జన్యుపరంగా ఉండటం వల్ల, మెడికేషన్స్ ఏమన్నా పాతవి నాసెట్స్ లాంటి మెడికేషన్స్ వాడటం వల్ల, ఎక్కువగా స్ట్రెస్ వల్ల మనకి కార్డియాక్ అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఎక్కువగా అధిక బరువు మోయటం ద్వారా గుండె ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ కాలంలో మనం ఎక్కువ చూస్తూ ఉన్నాము, జిమ్స్లో సడన్గా కార్డియాక్ అరెస్ట్ అయ్యి స్పృహ తప్పి పడిపోయి చనిపోతున్న వాళ్ళని ఇప్పుడు మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాము. ఈ కార్డియాక్ అరెస్ట్ను ఎలా ప్రివెంట్ చేసుకోవాలి, నివారణ చర్యలు ఏంటో మనం చూద్దాము. స్మోకింగ్, ధూమపానాన్ని ఆపివేయాలి. తర్వాత డయాబెటీస్, బ్లడ్లో షుగర్ని కంట్రోల్లో ఉంచడానికి మనం ప్రయత్నిస్తూ ఉండాలి. దానికి మనం ఎక్కువగా ఫైబర్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. అలాగే హెల్దీ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి. బీపీని మనం కంట్రోల్లో ఉంచుకోవటం చాలా అవసరము. బయట చిరుతిండ్లు, ఫాస్ట్ ఫుడ్స్ తగ్గించడం చాలా అవసరము.
అలాగే మన మానసిక పరిస్థితి, మెంటల్ స్ట్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని మనం కంట్రోల్లో ఉంచుకోగలిగితే గనక మనకి వీటి నుంచి బయటపడే అవకాశం చాలా ఎక్కువ. అలాగే ఎక్సెసివ్ వెయిట్ లిఫ్టింగ్ అంటే అధిక బరువు మోసేది కూడా మనం చేస్తూ ఉండకూడదు. దీనితో పాటుగా మనకి రోజుకి మంచి నిద్ర చాలా అవసరం. కనీసం రోజులో 7 నుంచి 8 గంటల మంచి నిద్ర వల్ల అనేక ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. మీకు గనక ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగకరంగా అనిపిస్తే మరికొన్ని ఇలాంటి సమస్యలు, వాటి నివారణ చర్యలు తెలుసుకోవాలి అనిపిస్తే మా సుదర్శన హోమియోపతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరికొన్ని ఆసక్తికర వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.